అధ్యక్ష మా పాతపట్నం నియోజకవర్గంలో సత్తా కలిగిన యువతీ యువకులు ఉన్నప్పటికీ టెక్నికల్ విద్య అందుబాటులో లేకపోవడంతో ఆర్థిక భారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక మధ్యలో విద్యను వదిలేయడం జరుగుతుందని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. కాబట్టి మా పాతపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు ప్రభుత్వ సాంకేతిక విద్యా వ్యవస్థల ఏర్పాటు ఆవశ్యకతపై అసెంబ్లీలో మరోసారి గళమెత్తిన ఎమ్మెల్యే మహిళలు చదువుకు అవరోధం లేకుండా ఉండేందుకు మహిళా జూనియర్ డిగ్రీ కళాశాలను నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో చిట్టచివర ఒడిశా రాష్ట్ర సరిహద్దు కలిగిన నియోజకవర్గం కాబట్టి ఐఐటి వంటి జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే విద్యా వ్యవస్థతో పాటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని గౌరవ స్పీకర్ ద్వారా విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకంగా ఎమ్మెల్యే విన్నవించారు. అజ్ఞానమైన చీకటిని పారదోలేది ఒక విద్యా విధానం అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో సత్తా కలిగిన యువ విద్యార్థులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. అయితే మాకు సరైన సాంకేతిక విద్య అందుబాటులో లేని కారణంగా సుదీర ప్రాంతాలకి వెళ్ళి చదువుకోలేక, తల్లిదండ్రులు చదివించలేక మార్గ మధ్యంలోనే విద్యను ఆఫ్ చేయవలసి వస్తుంది అధ్యక్ష. తమరు దయతలిసి మా పాతపట్నం నియోజకవర్గానికి ఒక ఐఐటి కాలేజ్, ఒక పాలిటెక్నికల్ కాలేజ్, ఒక ఐఐటి కాలేజీని ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విద్యాశాఖ మంత్రులు కోరుకుంటూ, మరియు మా పాతపట్నం నియోజకవర్గంలో చాలామంది మహిళా విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరంలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ రాసి సుమారుగా ఒక 3000 మంది వరకు క్వాలిఫై అయ్యి ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళు కనీసం ఒక 500 మంది కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదవలేక ఆగిపోతున్నారు అధ్యక్ష. తమరు దయచేసి పాతపట్నం నియోజకవర్గంలో ఒక మహిళా జూనియర్ కాలేజ్, ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విద్యాశాఖ మంత్రి కోరుకుంటున్నారు అధ్యక్ష.